వెల్కమ్ టు చెల్ల వ్లాగ్స్. ఈరోజు నేను కలర్ హెయిర్ స్టాండ్స్ ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్స్ చూపిస్తాను. నేను ఏవైతే యూస్ చేస్తానో ముందే చూపించేస్తున్నాను. ఇదంతా నా ఒరిజినల్ హెయిర్. నేనేమి హెయిర్ స్టాండ్స్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఏం పెట్టుకోలేదు. ఈ కలర్ హెయిర్ స్టాండ్స్ నేను వన్ స్టాప్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ 4 హెయిర్ స్టాండ్స్ తీసుకున్నాను. దానికి నాకు 1000 దాకా అయ్యింది. ఇది నేను అంత సాటిస్ఫై అయితే కాదు లెంత్తోని, బట్ టెక్స్చర్ అయితే నా హెయిర్ టెక్స్చర్తో మ్యాచ్ అయిపోయింది. కొంచెం బ్లెండ్ కావడానికి టైం పట్టింది, కానీ దాని తర్వాత హెయిర్లో కలిసిపోయింది. ఈ కలర్ హెయిర్ స్టాండ్కి చిన్న క్లిప్ లాగా వస్తుంది. కొంచెం పార్టీషన్ అలా తీసుకొని దాన్ని ప్లగ్ చేసి దాన్ని కొంచెం హైట్ చేసి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. అట్లనే నేను 4 సైడ్స్ చేశాను. బ్యాక్ కొంచెం ఎక్కువ కవర్ చేసేసిన, అందుకే మీకు కలర్ అనేది కనిపించట్లేదు. ఫ్రంట్ అనేది ఏంటంటే కొంచెం అలా ఫ్లోయిగా ఉంది కాబట్టి ఈజీగా దువ్వగానే కనిపిస్తుంది. బ్యాక్ అయితే మొత్తం హెయిర్ అంతా కవర్ అయిపోయింది. కొంచెం పైకి పెడితే కనిపించేది. ఇది ఓవరాల్ లుక్. 4 హెయిర్ స్టాండ్స్ పెట్టాను. ఇది నేను వన్ స్టాప్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీంట్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. నేను నా హెయిర్ లెంత్ ఏం మెజర్ చేయకుండా ఆర్డర్ చేశాను. మీరైతే మీ హెయిర్ లెంత్ అలా మెజర్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీ హెయిర్ లెంత్ తగ్గట్టు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని బ్రీడ్ వేసుకొని చూపిస్తున్నాను. ఇలా పాపప్ వస్తే బాగుంటుంది అనేసి నేను ఈ కలర్ హెయిర్ స్టాండ్స్ పెట్టాను. ఈ లుక్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 హెయిర్ స్టాప్లో చాలా కాస్ట్లీగా ఉంది అనేసి నేను ఈసారి అమెజాన్లో ట్రై చేశాను. దీంట్లో చాలా అఫోర్డబుల్ ఉన్నాయి, కానీ అంత హెయిర్ టెక్స్చర్ అయితే అస్సలు మ్యాచ్ అవ్వలేదు. చూస్తున్నారా, ఏదో సిల్క్ క్లాత్ లాగా ఉంది. ఇంకొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీనికైతే 3 హెయిర్ క్లిప్స్ ఇచ్చారు దానికి కనెక్ట్ చేసుకోవడానికి. ఇంకా గట్టిగా ఉండాలంటే బ్యాక్ కామ్ చేసి కూడా పెడితే ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. దీన్ని నేను ఈ బటర్ఫ్లై హెయిర్ క్లిప్తో స్టైల్ చేశాను. చూసారా ఎంత వాల్యూమ్గా ఉందో. ఇది హెయిర్ అంతగా బ్లెండ్ అవ్వట్లేదు. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసి పెడితే బాగుంటుంది. ఇది వచ్చేసి నేను వేరే ఎక్స్టెన్షన్, నా హెయిర్ టెక్స్చర్తో మ్యాచ్ అయ్యే హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ఇది కొంచెం బ్రైడల్కి ఇంకా హెయిర్ కర్ల్స్ చేసినప్పుడు తక్కువ వాల్యూమ్ ఉంటే ఇది పెట్టుకుంటే ఆ కర్ల్స్లో మిక్స్ అయిపోయి ఇంకా ఎక్కువ వాల్యూమ్ అనేది ఇస్తుంది. ఇది కూడా అంతే. దీనికి 3 క్లిప్స్ వస్తాయి, మధ్యలో ఒకటి సైడ్ ఒకటి. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ చాలా థిక్గా ఉంది కాబట్టి హెయిర్ ప్లగ్ అనేది చాలా గట్టిగా ఉంది. ఇలా హెవీగా ఉన్న హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకునేటప్పుడు హెయిర్ అనేది బ్యాక్ కోమ్ చేసి పెట్టుకుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లేకపోతే మన హెయిర్ ఏదైతే ఉందో కిందకి లాగేసినట్టుగా ఉంటుంది. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ నేను బ్రైడల్ హెయిర్ లుక్ రిక్రియేట్ చేద్దామనేసి తీసుకున్నాను. ఆ హెయిర్ స్టైల్ ఇంకా నేను ట్రై చేయలేదు, బట్ ఇప్పుడైతే నేను నాకు వచ్చిన సింపుల్ హెయిర్ స్టైల్లో చూపించేస్తున్నాను. ఆ హెయిర్ లుక్ కూడా చాలా బాగుంటుంది, ఇంత వాల్యూమ్ ఉంది కాబట్టి. దీంతో స్టైల్ చేద్దాము. జనరల్గా అయితే ఫ్లవర్స్ ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఇంత వాల్యూమ్గా ఉన్నప్పుడు. చూసారు కదా కర్ల్స్ ఎంత బాగుందో. బటర్ఫ్లై క్లిప్ అనేది దానికి అందం వచ్చింది. ఈ హెయిర్ లుక్ అంతగా బాగాలేదు, కానీ మీరు బ్రైడల్ హెయిర్ లుక్ ట్రై చేయండి, చాలా వర్త్ ఉంటుంది. ఇది లీవ్ చేసినప్పుడు ఇక్కడ కర్ల్స్ లేదు కాబట్టి నీకు అంత కనిపించట్లేదు. కర్ల్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నేను నార్మల్ హెయిర్ బ్రీడ్ చేస్తేనే చాలా చిక్కుగా అయిపోయింది. ఆ చిక్కులు ఎలా తీయాలో నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక హెయిర్ స్టాండ్ తీసుకొని కొంచెం అలా పుష్ చేస్తూ హెయిర్ కోమ్ చేయండి. ఎక్కువగా కోమ్ చేస్తే మొత్తం హెయిర్ ఊడొస్తుంది. ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంది, కానీ దీనికి కూడా చాలా కేర్ తీసుకుంటేనే మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇది అంత స్ట్రాంగ్ విల్డ్ కాదు కాబట్టి కొంత ఎక్కువ గట్టిగా దువ్వినా హెయిర్ అనేది వచ్చేస్తుంది. కొంచెం ఇలా చిక్కులు లేకుండా చూసుకుంటే మనం హెయిర్ స్టైల్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది.
ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో అయితే బాయ్ బాయ్.